నిర్వహిస్తూ మరి సమీక్షలో జరిగిన అంశాల పట్ల మరి నిన్న వచ్చినటువంటి సమాచారం మరి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైనని చెప్పేసి తన యొక్క సమీక్షలోనే స్పష్టంగా తెలియవస్తుంది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే నేనే వచ్చి రోడ్లపైన తిరుగుతాను, నేనే వచ్చి స్వయంగా చూస్తాను, ఎక్కడ ఏమైనా చెత్త ఉన్నా ఎక్కడ ఏమున్నా ఇమ్మీడియట్లీ అక్కడ అధికారులు నేను చర్య తీసుకొని సస్పెండ్ చేస్తానని చెప్పి మరి వారు నిన్న ఆదేశించినట్టు కూడా స్పష్టంగా అన్నీ మరి పత్రికల్లో అన్ని ఒక న్యూస్ ఛానల్లో చూసినాం. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైనని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు మరి విస్మరించి కేవలం తన రాజకీయాల కోసానికే మరి పబ్బం గడుపుకున్నట్టు కనపడుతుంది తప్ప మరి నిజంగా ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలా, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా అని ప్రధానంగా ఉండే లక్ష్యాన్ని మరి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు మరి ఆయన భాషలో చెప్పాలంటే ఆయన రాజుగా ఫెయిల్ అయ్యిండు, మంత్రిగా ఫెయిల్ అయ్యిండు. అహంకారంగా అన్నీ తానై వివరిస్తున్నట్టు మరి ఆయన ఒక మాటల ద్వారా మనం చూసినాం, వింటున్నాం, కనబడుతుంది కూడా. తనే అన్నీ చేసినట్టుగా ఒంటెత్తు పోకడలతో నేనే నా చేతి మీదకి వెళ్ళి నడుస్తుంది, రాష్ట్రం అంతా సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తున్నానని చెప్పుకునే ప్రయత్నం పదే పదే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మరి పరిపాలనలో కానివ్వండి, మరి ప్రజలకి అందించాల్సిన సేవలు కానివ్వండి, మరి నగరంలో మరి కల్పించాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానివ్వండి, మరి ఫెయిల్ అయ్యేటట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయిపోయి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఒకటంటే ఒక పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఒక్కటి కూడా లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆర్భటాలు చేసి పెద్ద ఎత్తున హంగామా చేసి మేము ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అని చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నదే తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మొదట మెట్రో పనుల గురించి మరి నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తూ ఈ మెట్రో గురించి ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు కనపడతలేదు. మెట్రో ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు. మెట్రో ఎక్స్పాన్షన్ పనులు ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోయినాయి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని మాక స్వయం శక్తితోని మెట్రో ఫేజ్ 1ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆ రోజు మా కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో పూర్తి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. 3 సంవత్సరాలు దగ్గర వస్తాను, 2 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. మెట్రో పనులు గతంలో మంజూరైన పనులని క్యాన్సిల్ చేసి మరి చేపట్టినటువంటి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి నత్తనడకన నడుస్తూ ముందు పోలేని పరిస్థితి ఉన్నది. మెట్రో పరిస్థితి ఇది. మరి అక్కడ నార్త్ హైదరాబాద్కి ప్రధానంగా డిమాండ్ ఉన్నది. దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన కానీ ప్రయత్నం కానీ కనబట్టలేదు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు మెట్రో ఎక్స్పాన్షన్ చేయడంలో విఫలమవుతున్నాడని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. రెండోది మూసి అని చెప్పి అరాచకం సృష్టించినటువంటి ముఖ్యమంత్రి గారు మూసి పనులు కేవలము కాగితాలకే పరిమితం అవుతా ఉన్నది. ఆ ఒక 3Dలో సినిమా చూపెట్టడానికి ప్రయత్నం పనికొస్తుంది తప్ప మూసి పనులు అనేది అసలు ఎక్కడ కూడా జాడ లేదు. మూసి ప్రక్షాళన పేరు మీద, మూసి రివర్ ఫ్రంట్ పేరు మీద సృష్టించినటువంటి ఒక అరాచకం మామూలు విషయం కాదు. ఏ రకంగా పేదల ఇండ్లు కూలగొట్టినారో చూసినా కానీ ఒక్క పని కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి కనపడుతోంది మూసి సంబంధించి. మరి మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన హెచ్సిటీ అయినా నామకరణం చేసి మేము గతంలో చేసినటువంటి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంతో పెద్ద ఎత్తున పనులు చేసి ప్రజలను మనల్ని పొందగలిగినాం.
వాటిని పేరు మార్చి హెచ్సిటీ అనే పేరు తీసుకొచ్చి ఆ హెచ్సిటీ పనులన్నీ కూడా ఎక్కడికక్కడి కుంటపడిపోయినాయి. ఎక్కడ పనులు జరగట్నే లేదు, దాని గురించి ప్రస్తావన లేదు, దాని గురించి రివ్యూ లేదు ఇప్పటివరకు కూడా. శాఖ మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి మంత్రి ఎవరు లేరు. అజరుద్దీన్ గారిని కేవలం నామాత్రం జూబ్లీ సెలక్షన్స్ పెట్టినవి తప్ప హైదరాబాద్ గురించి అవగాహనటువంటి హైదరాబాద్లో పుట్టి పెరిగిన హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యుడు కానీ ఏ ఒక వ్యక్తి మంత్రి లేడు. కాబట్టి ఇలాంటి పనులన్నిటి కూడా కుంటుపడిపోయినాయి, స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. పేరుకి హైడ్రా అని పేరు పెట్టి హైడ్రా మీద పెద్ద డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలానికి పోయి ఫెన్సింగ్ వేసి మేము 1000 కోట్ల స్థలాలను కాపాడినామని చెప్తా ఉంటారు. ఇది ఒక కొత్త డ్రామా కనపడతా ఉన్నది. పార్క్ స్థలాలకి, ఓపెన్ స్పేసెస్కి, ప్రభుత్వ స్థలాలకి, ఖాళీ ఉన్న స్థలాలకు పోయి ఫెన్సింగ్ వేసి దానికి ఒక ప్రహారీ గోడలాగా కట్టి బోర్డు పెట్టి మేము 1000 కోట్ల స్థలాన్ని మేము కాపాడినాము అని చెప్తున్నాడు. ఇది దీన్ని ఇంత సిగ్గుచేటి ఇంకోటి ఉండనే ఉండదు. కాబట్టి హైడ్రా అనేది కూడా ఘోరంగా విఫలం. మామూలుగా టౌన్ ప్లానింగ్ ఎవరో సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి చేయాల్సిన పని మామూలుగా హైడ్రా చేస్తున్నది. దానిలో కొత్తదనం ఏమి లేదు. దానిపైన పెద్ద నాటకాల డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారి తీరు ఎట్లుంటుందంటే వీధి దీపాలు పెట్టనోడు విజన్ 2047 గురించి మాట్లాడుతున్నాడు. వీధి దీపాల నిర్వహణలో ఘోరంగా విఫలమైనాడు, స్ట్రీట్ లైటింగ్లో విఫలమైనాడు. ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే దావోస్ పేరు మీద, అంటే దావోస్ పర్యటనమైన ఉన్నటువంటి శ్రద్ధ దోమల నిర్మూలనలో అస్సలు కనపడదు. ఈరోజు సిటీలో హైదరాబాద్ నగరంలో శివారు ప్రాంతాల్లో దోమల మందు కట్టిన నాదులే లేడు. ఆ డిపార్ట్మెంట్ అంటమల్లి డిపార్ట్మెంట్ ఉన్నదో పోయిందో అర్థమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ జిహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి వీటిని 3 కార్పొరేషన్లు చేసి తద్వారా దీని నుంచి నేను మరి పరిపాలన అందించాలా, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నా అని చెప్పడం అనేది మాత్రం పచ్చి మోసం. ఇది ఈ యొక్క ప్రక్రియ అయితే మొదటి నుంచి చేసినారో నెలన్నర లోపల ఈ ప్రక్రియ అంతా ముగించినారు. పూర్తిగా అశాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క నగరాన్ని 3 ముక్కలు చేసి తమ ఒక స్వార్థ ప్రయోజనాల కోసం చేపట్టినట్టు కనపడుతుంది తప్ప దీంట్లో ప్రజల శ్రేయస్సు కానీ ప్రజలకు ఉపయోగపడేది ఎక్కడ కూడా కనపడతలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈరోజు కార్పొరేషన్ని మూడు భాగాలు చేసినావు, కానీ ఈరోజు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పరిస్థితి ఏంది? ఈరోజు కార్పొరేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ నుండి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ పరిస్థితి ఏంది? ఈరోజు ఏ రకంగా పనిచేయబోతున్నది ఇది? నువ్వు నిజంగానే కార్పొరేషన్ని 3 భాగాలు చేసినప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎన్ని భాగాలు చేయాలి మరి నువ్వు? దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు, ఇక్కడ చర్చ లేదు. కేవలం జూబ్లీ హిల్స్ తన ప్యాలెస్లో కూర్చొని తను కలబడ్డదంతా కూడా రేపు పొద్దున అమలు కావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ప్రజాశ్రేయస్సు కోసం హైదరాబాద్ నగరం ఒక ఇమేజ్ పెంచడం కోసం ఎక్కడో కూడా కనపట్లేదని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఆదాయం పెంచుకునేటువంటి ఒక ఆలోచనే తప్ప ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక శ్రద్ధ కానివ్వండి, మరి వారి యొక్క ప్రయత్నం అనేది ఎక్కడో కనపట్లేదని చెప్పి మరి వారి యొక్క సమీక్ష ద్వారానే నిన్న స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి జిహెచ్ఎంసీ టైం అయిపోయింది, ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే, ఎన్నికలు పెడతారా అని చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు వారి ప్రయత్నం చూస్తూ ఉంటే, వారి డ్రామాలు చూస్తూ ఉంటే మరి ఒకటి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 2.5 సంవత్సరాలుగా ఈ సమస్యల గురించి పదే మేము చెప్తా ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే మరి ఎన్నికల కోసము కొత్త డ్రామాలు ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎన్నికల కోసానికే ఈ కొత్త నాటకానికి తెరలేపిండని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అక్కడ మహిళలకి చీరలు పంపిస్తాడు, బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇంద్రమ్మ చీరలు పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్స్ ఉంటే వాళ్ళకి పంపిస్తాడు. మరి అక్కడ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఆ ప్రాంతంలో మహిళలు అక్కడ చీరలు పంపిస్తాడు. అంటే ఎన్నికలు ఉంటేనే మేము పనిచేస్తాం తప్ప ఎన్నికలు లేకపోతే పని చేయమని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈ యొక్క రైతు బంధు పరిస్థితి కూడా అంతే. ఓట్లు ఉన్నప్పుడే రైతు బంధు గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టాలి కాబట్టి అంటే ఓట్లు ఉన్నప్పుడే ఇవి గుర్తొస్తాయి తప్ప నిజమైనటువంటి ప్రజలకి మరి అందించాలి, ప్రజలకి నిజమైనటువంటి అవసరం చేయాలా, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కంటిన్యూస్ ప్రాసెస్ అవసరాన్ని బట్టి చేయాలని కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. గతంలో
మాకు పురపాలక శాఖ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని పరిగెత్తించాం. హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచాం. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు అందుకున్నాం.